హాయ్ గైస్, ఇప్పుడైతే నేను మా నాన్నమ్మ గారు వాళ్ళ ఇల్లు చూపిస్తున్నాను. మేము పుట్టిన దగ్గరే మేము పుట్టిన హాస్పిటల్ అనమాట, తెలిసింది ఇక్కడే పెరిగామన్నమాట. సో వెళ్ళిపోవడం దోశ సో అక్కడ నీళ్ళు అవి పట్టుకుంటాం. పంపు ఉండేది తీసారనమాట, ఇవ్వండి ఆ పంపు ఇదే. మేము ఇక్కడికి వచ్చినప్పుడు అలా ఆడుకుంటాము. ఇంకొన్ని ఇది ఒక గొలుము లాంటిది అనమాట. గొలుము మా ఇంటికాడ మేము కట్టించుకున్నాం చూడండి, అలాంటిది అనమాట. అది కాబట్టి చిన్నది ఇలా ఇంకేం చూపిస్తావు? ఇదిగోండి, ఇదైతే మమ్మీగా స్టోర్ చేసుకున్నాం అనమాట. ఇలా స్టోర్ చేసుకున్నాం. సింక్, కబోర్డ్ ఇలా ఇక్కడ ఒక సౌండ్ ఉందన్నమాట. ఇక్కడ మా నాన్నమ్మ గారు పొయ్యి పెట్టి ఉంటారు. ఇప్పుడు ఇది సొంత అనమాట. దేవుడైతే వస్తున్నాడు. సో గైస్, దేవుడైతే వస్తున్నాడు. ఖాళీగా కూర్చుంటాం అనమాట. దేవుడు వస్తున్నాడు గైస్, చూపిస్తాం మీకు ఇప్పుడు. తీసుకున్నాను. అయితే నేను సరిగ్గా చూపిస్తాను. అదిగోండి గైస్, దేవుడైతే పట్టుకుంటాం మన హోమ్ మనం పరిగెత్తేస్తున్నాను. సపోజ్ గాయస్ నాకైతే అన్నీ అవుతాడు. ఇదిగోండి, మా నాన్నమ్మ గారు నీళ్ళు పట్టుకుంటున్నారు. ఇది ఆల్రెడీ స్టోర్ చూపించేసాం. ఈ స్టోర్ చూపించేసాను కదా. లోపలికి అంటే కిచెన్ అనమాట. లోపలికి ఇచ్చింది ఇలా సెట్ చేసుకున్నారు మా నాన్నమ్మ గారు. ఇక్కడ వాటర్ వస్తాయి. ఇంకోండి ఫ్రిడ్జ్ అనమాట. టీవీలోకి సెల్ నుంచి టీవీకి పెట్టుకున్నామంటే టీవీలోకి వెళ్తాయి. సో ఇదిగోండి గైస్, ఇక్కడైతే టీవీ ఉందన్నమాట. ఇదేంటిది? అది నా ఏదేదో వచ్చిందంట. సరే గైస్, ఇదైతే టీవీ అనమాట. ఇంకో టీవీ అక్కడేమో స్విచ్ బోర్డులు. మా తాతయ్య గారి ఫోటో అనమాట. ఇది మా తాతయ్య గారి ఫోటో. ఇదిగోండి, ఇక్కడికి వచ్చేసి ఇది ఇక్కడ ఒకటి ఉందన్నమాట. ఇది బీరువా అనమాట. సో మంచం ఇదిగోండి. మంచం అయితే కీక్ ఇదేమో విండోస్, ఇవేమో ఎంట్రెన్స్ డోర్స్. మా నాన్నగారు కరెంట్ సామాన్లు పెట్టడానికి తీసుకున్నారు. కింద కూడా సొరుగుంది. కింద ఏం లేదే, కింద ఏం పెట్టలేదు. ఇదిగోండి బీరువా అనమాట. అది ఓపెన్ చేయడానికి వీలవదు. సో అనుకుంటే అక్కడ ఒక ఫోటో పెడతారు అనమాట. ఏదో ఫోటో పెడతారు, అలాగే ఉంటుంది. అయితే ఇటువైపు ఉండేది అనమాట గైస్. ఇక్కడ ఏమో కూర్చోడానికి చైర్స్ వేసారు. ఎలకలని చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. ఇవేమో కబోర్డ్స్ అనమాట, ఇలా స్టోర్ చేస్తారు. ఇదొక ఎంట్రన్స్ మోడల్ అండి. ఇప్పుడు మా రూమ్ చూపిస్తాం కదండి. రూమ్ అనమాట. అది కూడా అక్కడ ఒక ఏసీ ఉంటుంది, బుల్ ఏసీ అనమాట. ఇది ఇప్పటికీ పనిచేస్తుంది అనమాట. మా పెద్దక్క చిన్నప్పుడు కొన్న ఏసీ అనమాట, ఇప్పటికీ పనిచేస్తుంది. అదిగోండి, శివాని పైకి ఉన్నాక చూపించు. దీంట్లో అయితే మేము మా నాన్నగారు మా
మణికంఠ అనే వాళ్ళు వచ్చినప్పుడు మా మణికంఠ అనే వాళ్ళు వచ్చినప్పుడు మేనల్ సెలవులకి ఇది తెచ్చేవారు అనమాట. మార్కెట్ నుంచి కోకోకోలా క్యాన్లు అవి చలికి తగ్గిపోయింది అని కూలింగ్ తగ్గిపోయిందని మా నాన్న ఫ్రిడ్జ్లో పడుకుంటే అస్సలు కాలేదు. ఇంక ఏసీ వేసేసుకుని తలుపులు వేసుకుని ఆ ఏసీలో ఇవి పెట్టుకున్న వాళ్ళు అనమాట. అక్కడ ఒక కరెన్సీ పెట్టుకున్నారు, అదే పెట్టుకున్నారు అనమాట. లైన్గా దేవుడి ఫోటోలు అనమాట. అక్కడ ఒక ఫోటో ఇల్లు ఫోటో ఉండేది, ఇదిగోండి ఇక్కడ ఒక ఫోటో ఇల్లు ఫోటో ఉంది, ఒక ఇల్లు ఫోటో ఉంది అనమాట ఇక్కడ. అంటే చూపించేసాము అదొకటి సింటే అదిగోండి ఇలాగ ఇదైతే ఏం ఖాళీ మొత్తం. సో షో కెమెరా వచ్చేది. సో గైస్ ఇక్కడితో అయితే మా నాన్నమ్మ ఇల్లు అయిపోయింది అనమాట. బాయ్ బాయ్ గైస్. ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకూడదని మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట కూడా టన్ అని కొట్టింది. అది ఫ్యాన్ ఫైనల్. గుళ్ళో ఎలా గంట కొడతారు? టన్ అని కొట్టండి. బాయ్ బాయ్. ఇదిగో